ప్రీవియస్ క్లాస్లో సెమీకండక్టర్ యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్ మరియు బేసిక్ గురించి డిస్కస్ చేసాం. లైక్ మెటల్, ఇన్సులేటర్ మరియు సెమీకండక్టర్ అంటే ఏంటి అండ్ కొన్ని సెమీకండక్టర్ యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్ని మనం డిస్కస్ చేసాం. ఈరోజు ఫర్దర్గా సెమీకండక్టర్ యొక్క పూర్తి డీటెయిల్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఛానల్ని సపోర్ట్ చేయడానికి వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెమీకండక్టర్ యొక్క కండక్టివిటీ ఇన్సులేటర్కి మరియు మెటల్కి మధ్యగా ఉంటుంది. అంటే సెమీకండక్టర్ని ఇన్సులేటర్ అని అనలేము మరియు మెటల్స్ అని కూడా అనలేము. సెమీకండక్టర్స్ ఎట్ 0 degrees కెల్విన్ వద్ద ఇన్సులేటర్ లాగా యాక్ట్ చేస్తాయి. అలాగే 300 degrees కెల్విన్ వద్ద అవి మెటల్ లాగా యాక్ట్ చేస్తాయి. అందుకే వీటిని సెమీకండక్టర్స్ అని అంటారు. దే ఆర్ నాట్ ఫుల్లీ కండక్టర్స్. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే సెమీకండక్టర్స్ యొక్క వ్యాలెన్సీ ఆర్బిట్లో 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి హోల్స్తో కలిపి చాలా టైట్గా బాండ్ చేయబడి ఉంటాయి. ఇలా హోల్స్ మరియు ఎలక్ట్రాన్స్ కలిపి ఏర్పరిచే బాండ్ను కోవలెంట్ బాండ్ అని అంటాం. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మధ్య కోవలెంట్ బాండ్ ఉండడం వల్ల సెమీకండక్టర్స్లో 0 degrees కెల్విన్ వద్ద ఎటువంటి కండక్షన్ అనేది ఉండదు. టెంపరేచర్ పెరిగే కొద్దీ ఎట్ 300 degrees కెల్విన్ కోవలెంట్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో 300 degrees కెల్విన్ వద్ద కండక్షన్ అనేది ఉంటుంది. ఈ కారణాల వల్ల సెమీకండక్టర్స్ ఇన్సులేటర్ మరియు మెటల్ యొక్క ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. అంటే సెమీకండక్టర్ కండక్ట్ అవ్వాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్టర్నల్గా ఎనర్జీని ఇవ్వడం అనేది అన్ని వేళలా అంతా కంఫర్టబుల్గా ఉండదు. ఇలా కాకుండా సెమీకండక్టర్ నార్మల్గా కండక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? వ్యాలెన్సీ ఆర్బిట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉండాలి. సో దీనికోసమే ఎలక్ట్రాన్స్ హోల్ కలిగి ఉన్న ఇంప్యూరిటీస్ని సెమీకండక్టర్కి యాడ్ చేస్తారు. ఇలా సెమీకండక్టర్కి ఇంప్యూరిటీస్ యాడ్ చేసే ప్రాసెస్నే డోపింగ్ అని అంటాం. సపోజ్ సిలికాన్ని తీసుకున్నాం అనుకోండి. సిలికాన్లో 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ సిలికాన్కి పెంటావాలెంట్ అంటే 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కలిగినటువంటి ఇంప్యూరిటీస్ని యాడ్ చేసినట్లయితే 4 ఎలక్ట్రాన్స్ కలిపి బాండింగ్ను ఏర్పరుస్తాయి. ఒక ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా మిగిలిపోతుంది. ఒక ఆటమ్ దగ్గర ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే సెమీకండక్టర్ మొత్తంలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఈ టైప్ ఆఫ్ సెమీకండక్టర్ని ఎన్ టైప్ సెమీకండక్టర్ అని అంటాం. ఎందుకంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేటివి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. కావున ఎన్ టైప్ నెగిటివ్ టైప్ సెమీకండక్టర్స్ అని పేరు పెట్టారు. అలాగే సెమీకండక్టర్కి ట్రైవాలెంట్ అంటే 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ కలిగినటువంటి ఇంప్యూరిటీస్ని యాడ్ చేసినట్లయితే 3 ఎలక్ట్రాన్స్ కలిపి బాండింగ్ను ఏర్పరుస్తాయి. అడిషనల్గా ఒక హోల్ ఉంటుంది. అంటే ఒక ఆటమ్ దగ్గర ఒక హోల్ ఉంటుంది. సెమీకండక్టర్ మొత్తంలో హోల్సే ఎక్కువగా ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ సెమీకండక్టర్స్ని పీ టైప్ సెమీకండక్టర్ అని అంటారు. ఎందుకంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇక్కడ హోల్స్ కాబట్టి హోల్స్ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల వాటికి పీ టైప్ పాజిటివ్ టైప్ సెమీకండక్టర్ అని పేరు పెట్టారు. సో ఫైనల్గా సెమీకండక్టర్కి పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం వల్ల ఎన్ టైప్ సెమీకండక్టర్స్ తయారవుతాయి. అదే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం వల్ల పీ టైప్ సెమీకండక్టర్స్ అనేటివి తయారవుతాయి. సో డోపింగ్కి ముందు ఉన్న సెమీకండక్టర్స్ని ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అని అంటాం. డోపింగ్ తర్వాత ఉన్న సెమీకండక్టర్స్ని ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అని అంటారు. సో ఫైనల్గా చెప్పాలంటే సెమీకండక్టర్స్ అనేటివి 2 రకాలు, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ మరియు ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. ఈ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, ఎన్ టైప్ సెమీకండక్టర్ మరియు పీ టైప్ సెమీకండక్టర్. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే నార్మల్ సెమీకండక్టర్. దీనిలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మరియు నెంబర్ ఆఫ్ హోల్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ని డోపింగ్ చేయడం వల్ల ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అనేటివి ఏర్పడతాయి. పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ని డోపింగ్ చేసినట్లయితే ఎన్ టైప్ మరియు ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ని డోపింగ్ చేసినట్లయితే పీ టైప్ సెమీకండక్టర్స్ అనేటివి ఏర్పడతాయి. ఎన్ టైప్ సెమీకండక్టర్లో హోల్స్తో పోల్చుకుంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, హోల్స్ ఆర్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ఎన్ టైప్ సెమీకండక్టర్. అలాగే పీ టైప్ సెమీకండక్టర్లో ఎలక్ట్రాన్స్తో పోల్చుకుంటే హోల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే హోల్స్ ఆర్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ ఆర్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ పీ టైప్ సెమీకండక్టర్.
ఇలా సెమీకండక్టర్ని డోపింగ్ చేయడం వల్ల కండక్షన్ బ్యాండ్ మరియు వ్యాలెన్సీ బ్యాండ్ మధ్య అడిషనల్గా డోనర్ లెవెల్ అనేటటువంటి ఇంకొక బ్యాండ్ అనేది యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అయినటువంటి డోనర్ లెవెల్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్లో కండక్షన్ బ్యాండ్ దగ్గరికి ఉంటుంది. అదే పీ టైప్ సెమీకండక్టర్లో వ్యాలెన్సీ బ్యాండ్ వైపుకి ఉంటుంది. డోనర్ లెవెల్ 0.05 ఎలక్ట్రిక్ వోల్ట్స్ ఫర్ సిలికాన్, 0.01 ఎలక్ట్రిక్ వోల్ట్ ఫర్ జెర్మేనియం. ఈ డోనర్ లెవెల్ అనేది టెంపరేచర్ పైన డిపెండ్ అవ్వదు. అంటే టెంపరేచర్లోని వేరియేషన్ ఈ డోనర్ లెవెల్ పొజిషన్ని చేంజ్ చేయలేదు. ఇప్పుడు మనం మాస్ యాక్షన్ లా గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రోడక్ట్ ఆఫ్ పాజిటివ్ మరియు నెగిటివ్ ఛార్జెస్ యొక్క కాన్సన్ట్రేషన్ కాన్స్టాంట్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అనేది డోనర్ ఆర్ యాక్సెప్టర్ ఇంప్యూరిటీస్ డోపింగ్ పైన ఆధారపడదు. NP = NI². దీనినే మాస్ యాక్షన్ లా అని అంటారు. సపోజ్ ఒక స్పైస్మెన్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ డోనర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్సెప్టర్ కంటే ఎక్కువ అయినట్లయితే అది పీ టైప్ సెమీకండక్టర్ నుంచి ఎన్ టైప్ సెమీకండక్టర్లా మారిపోతుంది. ఈ 2 పాయింట్స్ టెక్నికల్గా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. నెక్స్ట్ మనం సెమీకండక్టర్ పైన టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. అంటే టెంపరేచర్లోని వేరియేషన్ సెమీకండక్టర్ యొక్క కండక్టివిటీని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఈ కాన్సెప్ట్ బాగా అర్థమవ్వాలంటే ముందుగా మనం 2 ఫినామినాస్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవే మొబిలిటీ అండ్ కండక్టివిటీ. మొబిలిటీని మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్గా చెప్పొచ్చు. అంటే వోల్టేజ్ని అప్లై చేసినప్పుడు కరెంట్ అనేది కొంత వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. ఈ వెలాసిటీనే డ్రిఫ్ట్ వెలాసిటీ అని అంటాం. మొబిలిటీ అనేది అప్లై చేసినటువంటి వోల్టేజ్ మరియు డ్రిఫ్ట్ వెలాసిటీకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని తెలుపుతుంది. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E. అంటే E పెరిగితే డ్రిఫ్ట్ వెలాసిటీ కూడా పెరుగుతుంది, E తగ్గితే డ్రిఫ్ట్ వెలాసిటీ కూడా తగ్గుతుంది. ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేసినట్లయితే V = μ/E రాయొచ్చు. ఇక్కడ మ్యూ అనేది మొబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఎలక్ట్రాన్ యొక్క మొబిలిటీ అనేది హోల్స్ మొబిలిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి హోల్స్ కంటే ఫాస్ట్గా మూవ్ అవుతాయి. అంటే స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ మోర్ దాన్ హోల్ అని అర్థం. నెక్స్ట్ కండక్టివిటీ. ఈ కండక్టివిటీ అనేది సెమీకండక్టర్లో ఎన్ని ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయో తెలుపుతుంది. సెమీకండక్టర్లో 2 టైప్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్ మరియు హోల్స్. సో టోటల్ కండక్టివిటీ అంటే కండక్టివిటీ డ్యూ టు ఎలక్ట్రాన్స్ ప్లస్ కండక్టివిటీ డ్యూ టు హోల్స్. సో దీన్ని ఇక్కడ చూపిస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ సెమీకండక్టర్ పైన ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్లో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ హోల్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. సో 4 ఎలక్ట్రాన్స్ మరియు 4 హోల్స్ మధ్య బాండింగ్ చాలా టైట్గా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా పాజిటివ్ మరియు నెగిటివ్ ఛార్జెస్ అనేటివి అట్రాక్ట్ చేయబడతాయి. సో ఇనీషియల్గా అంటే ఎట్ 0 degrees Kelvin వద్ద ఈ టైట్ బాండింగ్ వల్ల సెమీకండక్టర్లో ఎటువంటి కండక్షన్ అనేది ఉండదు. టెంపరేచర్ పెరిగే కొద్దీ వీటి మధ్య బాండింగ్ అనేది బ్రేక్ అయ్యి ఛార్జ్ క్యారియర్స్ ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాయి. అంటే టెంపరేచర్ పెరగడం వల్ల కండక్టివిటీ పెరుగుతుంది. క్లియర్గా చెప్పాలంటే కండక్టివిటీ యొక్క ఫార్ములా ఇది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం మొబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ మూవ్ అయ్యేటప్పుడు వాటి మధ్య కొలిజన్ వల్ల డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దట్ మొబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. అయితే ఈ డిక్రీజ్ ఇన్ మొబిలిటీ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ యొక్క ఇంక్రిమెంట్తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకని కండక్టివిటీ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ని ఫాలో అవుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కండక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో ఈ వేరియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్ అనేటివి ఈక్వల్గా ఉండవు. అందుకని ఇనీషియల్గా టెంపరేచర్ పెరిగే కొద్దీ ఛార్జ్ క్యారియర్స్ మధ్య బాండింగ్ బ్రేక్ అయ్యి కండక్షన్ కూడా పెరుగుతుంది. ఈ పీరియడ్లో ఇంక్రీజ్ ఇన్ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ డిక్రీజ్ ఇన్ మొబిలిటీని డామినేట్ చేస్తుంది. అయితే 300 degrees Kelvin నుంచి కండక్టివిటీ స్టార్ట్ డిక్రీజింగ్. ఎందుకంటే 300 degrees Kelvin తర్వాత మొబిలిటీలోని డిక్రీజ్ అనేది నెంబర్ ఆఫ్ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ యొక్క ఇంక్రీజ్ని డామినేట్ చేస్తుంది. ఎలాగంటే టెంపరేచర్ పెరగడం వల్ల బాండింగ్ అనేది బ్రేక్ అయ్యి ఛార్జ్ క్యారియర్స్ ఫ్రీ అవుతాయి.
300 డిగ్రీస్ కెల్విన్ తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ యొక్క అవైలబిలిటీ చాలా పెరిగిపోతుంది. సో దట్ వీటి మధ్య కొలిషన్ కూడా పెరుగుతుంది. సో డ్రిఫ్ట్ వెలాసిటీ డిక్రీజ్ అయ్యి అండ్ ఈ డిక్రీజ్ ఛార్జ్ క్యారియర్స్ యొక్క ఇంక్రీజ్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఫ్రమ్ 300 డిగ్రీస్ కెల్విన్ ఆన్వర్డ్స్ కండక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేటివి టెంపరేచర్ మీద డిపెండ్ అవ్వవు. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతాయి. అంటే టెంపరేచర్ పెరిగినట్లయితే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ యొక్క కౌంట్ అనేది చేంజ్ అవ్వదు. అలాగే టెంపరేచర్ పెరిగితే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ యొక్క కౌంట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫ్రమ్ 0 డిగ్రీస్ కెల్విన్ టు 300 డిగ్రీస్ కెల్విన్ కండక్టివిటీ టెంపరేచర్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్టెన్సివ్ సెమీ కండక్టర్లో ఇనీషియల్గా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్తో పోల్చుకుంటే. సో దట్ టెంపరేచర్ పెరిగే కొద్దీ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ 0 డిగ్రీస్ కెల్విన్ నుంచి 300 డిగ్రీస్ కెల్విన్ వరకు నెంబర్ ఆఫ్ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ మొబిలిటీని డామినేట్ చేయడం వల్ల కండక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇంక్రీజ్ అవ్వుకుంటూ ఎట్ 300 డిగ్రీస్ కెల్విన్ దగ్గర వీటి యొక్క కౌంట్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఫ్రమ్ 300 డిగ్రీస్ కెల్విన్ ఆన్వర్డ్స్ మొబిలిటీ డామినేట్స్ ది నెంబర్ ఆఫ్ ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ అవైలబిలిటీ. అందుకని 300 డిగ్రీస్ కెల్విన్ తర్వాత టెంపరేచర్ పెరిగే కొద్దీ కండక్టివిటీ తగ్గుతూ వస్తుంది. ఇలా తగ్గడం వల్ల మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ కౌంట్ కూడా తగ్గుకుంటూ వస్తుంది. ఎట్ సర్టన్ టెంపరేచర్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ బికమ్స్ ఈక్వల్ టు ది మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఈ టెంపరేచర్ పాయింట్నే మనం క్యూరిక్ టెంపరేచర్ అని అంటాం. ఈ టెంపరేచర్ తర్వాత అంటే క్యూరిక్ టెంపరేచర్ తర్వాత ఎక్స్టెన్సివ్ సెమీ కండక్టర్ అనేది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే ఈ క్యూరిక్ టెంపరేచర్ వద్ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హోల్స్, నెంబర్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. కావున ఆ ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ ఈ క్యూరిక్ టెంపరేచర్ తర్వాత ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ పోతుంది. ఈ రకంగా మనము ఇంట్రెన్సిక్ మరియు ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్లోని కండక్షన్లోని వేరియేషన్ విత్ టెంపరేచర్తో ఎలా ఉంటుందో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఫెర్మి లెవెల్ గురించి డిస్కస్ చేయాలి. ఈ ఫెర్మి లెవెల్ అనేది ఒక ఇమాజినరీ స్టేట్, అంటే ఇది ఫిజికల్గా ఉండదు. ఈ ఫెర్మి లెవెల్ని మనం రిఫరెన్స్గా తీసుకొని సెమీ కండక్టర్లో ఛార్జ్ క్యారియర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని చెప్పచ్చు. అంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మరియు నెంబర్ ఆఫ్ హోల్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. సో ఫెర్మి లెవెల్ అనేది ఈ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్లో మిడిల్లో ఉంటుంది. అదే ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ అయినటువంటి ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో ఫెర్మి లెవెల్ కండక్షన్ బ్యాండ్ వైపుకి ఉంటుంది. అదే పీ టైప్ సెమీ కండక్టర్స్లో వ్యాలెన్సీ బ్యాండ్ వైపుకి ఉంటుంది. ఎందుకంటే పీ టైప్ సెమీ కండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్, కావున ఫెర్మి లెవెల్ వ్యాలెన్సీ బ్యాండ్ వైపుకి ఉంటుంది. ఈ ఫెర్మి లెవెల్ అనేది ఛార్జ్ క్యారియర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని బేస్ చేసుకొని వ్యాలెన్సీ బ్యాండ్ ఆర్ కండక్షన్ బ్యాండ్ వైపుకి షిఫ్ట్ అవుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే 0 డిగ్రీస్ కెల్విన్ వద్ద ఫాస్ట్గా మూవ్ అవ్వగలిగే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీని మనం ఫెర్మి లెవెల్ అని చెప్పొచ్చు. ఈ ఫెర్మి లెవెల్ని మనము మెటీరియల్లో ఎనర్జీ మార్కర్గా భావించవచ్చు. అంటే ఎట్ సర్టెన్ టెంపరేచర్ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ అనేది ఫెర్మి లెవెల్ కంటే ఎక్కువగాను లేక ఫెర్మి లెవెల్ కంటే తక్కువగా ఉండే అవకాశము 50-50% ఉంటుంది. ఈ ఫెర్మి లెవెల్ని యూజ్ చేసుకొని మనం ఎలక్ట్రాన్ ఒక మెటీరియల్లో ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం హాల్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేయాలి. ఏదైనా ఒక కరెంట్ క్యారీ అవుతున్నటువంటి స్పైస్మెన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కరెంట్ డైరెక్షన్కి మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ ఎఫెక్ట్నే హాల్ ఎఫెక్ట్ అని అంటాం. ఇక్కడ VH అనేది హాల్ వోల్టేజ్. ఈ హాల్ ఎఫెక్ట్ యొక్క వోల్టేజ్ని యూజ్ చేసుకొని మనము సెమీ కండక్టర్ అనేది పీ టైప్కి సంబంధించిందా ఎన్ టైప్కి సంబంధించిందా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ ఈ హాల్ వోల్టేజ్ 0 ఉందనుకోండి, ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అని అంటాం. అదే VH పాజిటివ్ వాల్యూ అయిందనుకోండి, వాటిని ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ లేక మెటల్స్ అని అంటాం. అదే VH వాల్యూ అనేది నెగిటివ్ నెంబర్లో ఉంటే
ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ని పీ టైప్ సెమీ కండక్టర్స్ అని అంటాం. VH వాల్యూ ఫర్ మెటల్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ VH వాల్యూ ఫర్ సెమీ కండక్టర్స్. సో ఈ టాపిక్తో బేసిక్ ఎలక్ట్రానిక్స్లో మొదటి చాప్టర్ అయినటువంటి సెమీ కండక్టర్ ఫిజిక్స్ని పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఈ చాప్టర్ 1 యొక్క ఓవర్ వ్యూ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఏ పాయింట్స్ మనము గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.